ఇంటికి వెళ్లిన రామకృష్ణను చూడగానే తల్లి కాస్త ఆశ్చర్యంగా చూసి మళ్లీ విషాదంలో మునిగిపోయింది. అక్కగారు ఆనందంగా వచ్చి కుశల ప్రశ్నలు అడుగుతుందని, రాధమ్మగారిచ్చిన చీరలు ఇద్దరికీ ఇవ్వాలని ఎన్నో ఊహించాడు. కాని అక్కగారు పొయ్యికెదురుగా కూర్చునుందే తప్ప రాలేదు. ఏమ్మా, అంతా అదులా ఉన్నారు? ఏముంది, మన కుటుంబం బజారున పడింది కాస్త కోపంగా అంది తల్లి. వివరంగా చెప్పమ్మా. కూటికి పేదైనా కులానికి కాదనుకున్నాం, మానమర్యాదలతో బ్రతికాం, ఇలా అవుతుందని కన్నీరు కారుతోంది. విషయం చెప్పమ్మా కంగారుగా అడిగాడు. ఏం చెప్పమంటావు, నీ అక్క పళ్ళు కొరుకుతూ అంది. చెప్పమ్మా. ఎంత చెప్పినా వినకుండా ఆ కొరణం కొంపలో పాచిపనికెళ్ళింది. త్వరగా చెప్పమ్మా. ఆడింట్లో ఏదో లెక్కలు రాస్తాడంట, ఆడికి దీనికి. ఇంకేం చెప్పమంటావు? కన్నీరు ఎక్కువైంది. అక్క దగ్గరకొస్తూ పిలిచాడు. సుగుణ మాట్లాడలేదు. మాట్లాడమేమక్క, పక్కనే కూర్చుంటూ అడిగాడు. ఏం మాట్లాడను, తాటాకులతో మంటేస్తూ అంది. అమ్మ చెప్పిందంతా నిజమా? చెప్పక్క. రాము, స్నానం చేసిరా, అన్నం తిన్నాక చెబుతాను. అవేం అవసరంలే, చెప్పు. అన్నపూర్ణమ్మ ఎవరిదో పిలుపు. ఎవరు? నేను ఈరన్నను. ఏంటి బాబు? పెదబాబుగారు రమ్మన్నారు. అలాగా, ఒరే నీ వెళ్ళొస్తా అంటూ బయటకు నడిచింది. మాట్లాడమేమక్క. రాము, ఏదో నీ చదువుకు తోడుగా ఉంటుందని కరణం మునసబ్ గారింట్లో పనికి వెళ్లడం ప్రారంభించాను. లెక్కలు చూసే వెంకటేశం నా మీద ప్రేమ, మన పరిస్థితికి ఎంతో జాలి ప్రకటించాడు. అంతా నిజమని నమ్మాను. నన్ను పెళ్లి చేసుకుంటానని ఎంతగానో నమ్మించాడు. ఎంత నమ్మినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాలు జారాను. అంతా అగమ్యమైంది. కన్నీరు రాలింది. ఇప్పుడేమంటాడు? పెళ్ళా అంటూ పరిహాసం చేశాడు. రాస్కెల్. కోపంతో లేచాడు. తమ్ముడు, వాడికి సరైన పాఠం చెబుతాను. ఏం చేస్తావు? పెళ్లి కొప్పిస్తాను. అదే జరగదు. చూస్తావుగా నా శక్తి. బయటకు నడిచాడు. ఆగు, కాస్త గట్టిగా అరిచాడు. కాలం దాటి ముందుకు వెళుతున్న వెంకటేశం వెనుతిరిగి చూశాడు. నువ్వా? తేలిగ్గా అన్నాడు. నేనే. ఏం? ఏదో గర్వం. నీతో చాలా మాట్లాడాలి. నాతోనా? అయితే త్వరగా చెప్పు, నాకు అవతల చాలా పనుంది. నువ్వు చాలా గొప్పవాడివి, పనులు లేకుండా ఉంటాయా? విషయం చెప్పు. అమాయక స్త్రీల జీవితాలతో ఆట నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పర్వాలే, పట్నం వెళ్ళి బాగా మాట్లాడడం నేర్చుకున్నావు. అవును. మా అక్కయ్య జీవితం ఏం చేద్దామనుకున్నావు? ఓ అదా, నీకు చాలా తేలిగ్గా కనిపిస్తుంది కదూ. చూడు బాబు, చక్కగా విను. మీ అక్కను పెళ్లి చేసుకోవాలి, అంతేగా? అవును. సరే, అలాగే. కానీ ఓ షరతు. షరతా? పక్క ఊరు నుంచి నాకు పిల్లనిస్తానంటూ ఎగబడుతున్నారు జనం. ఊరికనే కాదు, 5,000 రొక్కం, 5 కాసుల బంగారం ఇచ్చి. అయితే నేను మీ అక్క కోసం ఆ సంబంధం వదులుకుంటాను. నువ్వు వారిలాగే డబ్బు నగలు ఇవ్వు. వింటున్న రామకృష్ణ అదిరిపోయాడు. అంత డబ్బు ఇచ్చి తీరాలి, లేకుంటే పెళ్లి జరగదు. ఓరి నీచుడా, నాకను అనవసరపు ప్రసంగం మాను. నీకు అనవసరం కావచ్చు, నాకు అవసరం. అయితే నీ చెప్పినట్లు విను. బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. మా అక్కను అన్యాయం చేయకు. కాళ్ల మీద పడ్డాడు. చూడు నాయనా, ఈ రోజుల్లో డబ్బు చాలా ముఖ్యం. విషయం చెప్పాను, అది 10 రోజుల వ్యవధిలో ఇవ్వగలిగితే సరే సరి, లేదా ఇంతే. మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు వెంకటేశం. కోపం తారాస్థాయినంటింది. కాని అదుపులో పెట్టుకుని ఇంటికి నడిచాడు రామకృష్ణ. ఎరా, ఎక్కడికెళ్ళావు? అడుగు పెట్టగానే తల్లి ప్రశ్న. వెంకటేశాన్ని కలుసుకోవడానికి. కలిశావా? ఏమన్నాడు? పెళ్లికి ఒప్పుకుంటాడట. 10,000 కట్నం కావాలట. వింటున్న సుగుణముఖంలో అప్పుడే వచ్చిన సంతోషం మళ్లీ తుడుచుకుపోయింది. 10,000? ఆశ్చర్యంగా అంది అన్నపూర్ణమ్మ. అవును. తర్వాత ఎవరితోనూ ఎటువంటి సంభాషణ సాగలేదు. మళ్లీ వెంకటేశాన్ని కలుసుకుని తొందరపడి పెళ్లి చేసుకోవద్దని కాస్త టైం ఇమ్మని చెప్పి పట్నం బయలుదేరాడు. విచారంగా లోనుకొస్తున్న రామకృష్ణం చూసి కాస్త కంగారు పడింది రాధమ్మ. ఏం అలా ఉన్నావు? అంతా బాగున్నారా? మరి అలా ఉన్నావే? అబ్బే ఏం లేదు. చెప్పు రామకృష్ణ. ఏం లేదు. పుస్తకాలు తీసుకుని బయటకు నడిచాడు. 2 రోజులు గడిచిపోయాయి. నీకు ఉత్తరం వచ్చింది, అందించింది రాధమ్మ. గబగబా చింపాడు రామకృష్ణ. అది సుగుణ రాయించిన ఉత్తరం. తమ్ముడు, 10,000 గాని నా మెళ్ళో తాళి కట్టనన్నాడు వెంకటేశం. తీయని మాటలతో నా గొంతు కోశాడు. 10,000 అది అందని చందమామని నాకు బాగా తెలుసు. కానీ నా పొరపాటుకు భగవంతుడు నాకే శిక్ష విధించాడు. నేనిప్పుడు గర్భవతిని. అమ్మకింకా తెలీదు. తెలిస్తే అమ్మ, నేనిక ఊహించలేను.
దరిద్రంలో పుట్టడం మొదటి తప్పు, పుట్టిన అతని మాటలు నమ్మి అత్యాశపడి లొంగడం రెండో తప్పు. నా తప్పుకు నేనే శిక్ష అనుభవించాలి. నాకిక బ్రతకాలం లేదు. ఎలాగైనా బాగా చదువుకుని పైకిరా, నీ అక్క సుగుణ. చివరి వరకు చదివిన రామకృష్ణ అక్క అంటూ గట్టిగా అరిచాడు. కళ్ళ వెంట నీరు. ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది రాధమ్మ. జరిగిందంతా వివరంగా చెప్పాడు. భయపడకు. భయపడక చేయగలిగిందేమిటి? ధైర్యంగా ఉండు. ధైర్యం అదెక్కడుంది? అక్క గర్భవతి అయింది. 10,000 ఉంటేనే గాని తాళి కట్టడు. ఈ పెళ్లి ఎలా జరుగుతుంది భగవాన్? నుదురు పట్టుకున్నాడు. ధైర్యంగా ఉండమన్నానా? ఈ పెళ్లి జరుగుతుంది, రాధమ్మ గట్టిగా చెప్పింది. అదే ఎలా? ఆ డబ్బు నగలు నేనే ఎలాగో ఏర్పాటు చేస్తాను. నగలు రెడీగా ఉన్నాయి. డబ్బు వడ్డీకి తిరుగుతుంది. ఎలాగైనా 2 రోజుల్లో ఏర్పాటు చేస్తాను. వాడి ముఖాన కొట్టి పెళ్లి జరిపించు. రాధమ్మ నోటి నుంచి వచ్చిన ఆ మాట విని ఆశ్చర్యపోయాడు. మీరనేది? నేను చేయిస్తాగా, ధైర్యంగా ఉండు. మీరు నిజంగా నా పాలిట దేవత, నమస్కరించాడు. అన్న విధంగానే రాధమ్మ మాట నిలుపుకుంది. డబ్బు నగలు ఇచ్చింది. పట్రాణి సంతోషంతో ఊరికి బయలుదేరాడు. విధి రామకృష్ణపై కక్ష కట్టింది. రాధమ్మ నిండు మనసుతో ఇచ్చినవన్నీ వృధా అయ్యాయి. రామకృష్ణ ఇల్లు చేరేసరికి కంటపడిన దృశ్యం. సుగుణ ఉరిపోసుకుని ప్రాణాలు వదిలింది. ఎంత పనిచేశావక్క? అక్క శవాన్ని పట్టుకుని బౌరుమన్నాడు. తల్లి తలబాదుకుంటూ ఏడుస్తోంది. అక్క, ఒక్కసారి చూడక్క, నీకోసం, నీ పెళ్లి కోసం అన్నీ తెచ్చానక్క. అయ్యో భగవంతుడా, ఎంత అన్యాయం చేశావు? రోధించసాగాడు. రాధమ్మ ప్రేమతో కొనిచ్చిన కొత్త బట్టలు సుగుణ శవానికి కట్టబెట్టారు. గుండెల్లో బాధ, కళ్లల్లో ప్రతీకారం చెలరేగాయి రామకృష్ణలో. ఒరే వెంకటేశం, నీకు బలైన నా అక్క శవంగా మారిందిరా. నిన్నేం చేస్తానో చూడు. ముఖం ఎర్రబడింది. ఏం చేస్తావురా? భయంగా చూసింది తల్లి. వాణ్ణి బ్రతకనివ్వను. అప్పుడు నీ అక్క బ్రతికొస్తుందా? నువ్వు జైలు పాలైపోతావు, అంతేగా? కూతురు వెళ్ళిపోయింది, నిన్ను జైలుకు పంపి నన్ను బ్రతకమంటావా? మళ్ళీ బోరుని ఏడ్చింది తల్లి. అమ్మా, వద్దు బాబు, అలాంటి పని చేయకు. అయిపోయిందేదో అయ్యింది. నా కూతురు నిప్పులాంటిదని 10 మందికి చెప్పి మరీ వెళ్ళిపోయింది. కన్నీటితో అంది తల్లి. కాలం ముందుకు పరిగెడుతోంది. పరిగెడుతున్న కాలంతో పాటు చాలా మార్పులు రాసాగాయి. కూతురు పోయిన దిగులుతో రామకృష్ణ తల్లి మరణించింది. ఇది అతన్ని మరీ కొంగదీసింది. అలాగే తండ్రిలా ఆదరించి సహకారం అందించిన రాఘవయ్య గారు పక్షవాతంతో మంచాన పడ్డారు. అలాగే రామకృష్ణ ఇంటర్ కాలేజీకి ఫస్ట్ వచ్చాడు. రాధమ్మ బలవంతంపై విశాఖలో ఇంజనీరింగ్లో కాలు పెట్టాడు రామకృష్ణ. రాధమ్మకు ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. రాధమ్మ కూడా తిరిగి సమాధానం రాస్తూనే ఉంది. నెలలా తనకు కావలసిన డబ్బు పంపుతూనే ఉంది. రామకృష్ణ చదువు తప్ప ఎవరితోనూ అధికంగా మాట్లాడేవాడు కాదు. అటువంటి రామకృష్ణకు స్నేహం కలిసింది జేకర్తో. జేకర్ కూడా తనతో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతనిల్లు విశాఖలోనైనా హాస్టల్లోనే ఉండి చదువుతున్నాడు. కృష్ణ, జేకర్ పిలుపు. ఏంటి? అసలే బ్రిలియంట్వి, మార్కులన్నీ నీవే. అయినా 24 గంటలు చదివేనా? మరేం చేయమంటావు? నువ్వు ఒప్పుకుంటే. చెప్పకుండానే చెబుతానుగా. మరి త్వరగా చెప్పు. రేపు ఆదివారం మా ఇంటికి వెళదాం, రావాలి. నేనా? నువ్వే. నేనెందుకు? నీ గురించి నాన్నతో చెప్పాను. అటువంటి వాణ్ణి తప్పకుండా చూడాలి, తీసుకురమ్మన్నారు. ఏమని చెప్పావేమిటి? చాలా తెలివైన వాడివని, మార్కులన్నీ నీవేనని, అందంగా హీరోలా ఉంటావని. హీరోలానా? అవును. హీరో అంటే సినిమాల్లో హీరోలా అని కాదు. అసలు ఈ మధ్య సినిమా హీరోల్లో అందం ఎక్కడది? అలా అని నటన లేదనుకో, నువ్వు కథలో నాయకుడివి. పర్వాలే, ఆ అబ్బాయికి కవిత్వం కూడా వచ్చే. అది సరే, రేపు వస్తావు కదూ, ప్లీజ్. అలాగే. అబ్బా, ఒప్పుకున్నావు. సంతోషంగా చూశాడు జేకర్. ఆదివారం ఉదయం స్నేహితులిద్దరూ కలిసి బయలుదేరారు. ఇల్లు చాలా పెద్దది, అందమైంది. అలా చూస్తావేమరా? జేకర్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. వస్తున్నా. నవ్వుతూ లోనికి నడిచాడు. నాన్నా? వస్తున్నా. తండ్రి వచ్చాడు. వస్తూనే ఆ కొత్త వ్యక్తి వంక చూసి, ఇతను? అదే నాన్న, నే చెప్పలే, రామకృష్ణ. ఓ అతనా? కూర్చో బాబు. మా నాన్న పేరు కేశవయ్య. ఇద్దరూ నమస్కరించుకున్నారు. కాసేపు కుశల ప్రశ్నలయ్యాయి. టిఫిన్తో గదిలోకి వచ్చింది సత్యభామ. రామకృష్ణ తల పైకెత్తి చూశాడు. ఈమె మా ముద్దుల చెల్లి. 4 మగవారి తర్వాత వీరు, అతి గారాబం. పేరు సత్యభామ. ముక్కు మీదే కోపం. రేపు రాబోయే మా బావగారు చావవలసిందే. జైకర్ అంటున్న మాటలకు పొక్కున నవ్వాడు రామకృష్ణ. నవ్వుతున్న అతని వంకే అన్నగారన్న మాటలకు కోపాన్ని కూడా మరిచిపోయి చూస్తూ ఉండిపోయింది సత్యభామ. అబ్బా, ఇంతకాలానికి నువ్వు నవ్వడం చూశాను.
అంటే ఇంతవరకు ఎప్పుడూ మీ ఫ్రెండ్ నవ్వలేదా? సూటిగా అడిగింది. అనేగా అర్థం? నిజం చెప్పాలంటే సత్యభామది చక్కని కళ ఉట్టిపడేటటువంటి ముఖం, చలాకీతనం, చక్కని సంభాషణ తీరు మిక్కిలి ఆకర్షణీయమనే చెప్పాలి. మీ చెల్లి ఏం చేస్తోంది? వాణ్ణెందుకు అడుగుతారు, నన్నే అడగండి. సత్యభామ రామకృష్ణ కళ్ళలోకి చూస్తోంది. సరే, ఏం చదువుతున్నారు? లా. కరెక్ట్ చదువు. అంటే లా మీకు సూట్ అవుతుంది. అలాని ఎందుకంటున్నారు? వాదించగల శక్తి మీలో ఉంది కాబట్టి. చాలా థ్యాంక్స్. దేనికి? నిజాన్ని చెప్పినందుకు. మాట్లాడుతున్న రామకృష్ణ ముఖం వంక అదోలా చూశాడు జేకర్. ఏం అలా చూస్తున్నావు? ఆశ్చర్యంగా ఉంది. దేనికి? నీకింత చక్కగా మాట్లాడడం వచ్చా అని. అంటే మీ ఫ్రెండ్ ఇంతవరకు ఇలా మాట్లాడలేదా? సత్యభామ అన్నగారిని ప్రశ్నించింది. అవునమ్మా, ఇంత నవ్వుతూ మాట్లాడడం నేను చూడడం ఇదే మొదటిసారి, అందుకే ఆశ్చర్యంగా ఉంది. సత్యభామ కూడా రామకృష్ణ పద్ధతి బాగా నచ్చింది. ఆ రోజు భోజనాల దగ్గర కూడా వడ్డించినవి తినడం తప్ప అతిగా మాట్లాడలేదు రామకృష్ణ. కృష్ణ, సాయంత్రం సినిమాకెళ్ళి అట్నుంచే హాస్టల్కి వెళదాం. సినిమాకా? అదేమంత ముఖ్యం కాదు కానీ బయలుదేరి వెళదాం. ప్లీజ్, ఇవాళొక్క రోజు నా మాట వినవయ్యా. ఏమన్నయ్యా, మీ ఫ్రెండ్ సినిమాలు కూడా చూడ్డా? మధ్య ఆయనెందుకు, నన్నే అడగండి, నేనే చెబుతాను. రామకృష్ణ నోటి నుంచి వచ్చిన ఆ మాట వినగానే అందరూ నవ్వారు. మీరు సినిమాలు చూడరా? చూస్తాను కానీ చాలా తక్కువగా. మీకు ఎలాంటి పిక్చర్స్ అంటే ఇష్టం? కుటుంబ కథా చిత్రాలు. మీరొక పని చేయకూడదు. ఏం చేయమంటారు? సినిమాల్లో చేరిపోండి. సినిమాల్లోనా? అవును, ఈ మధ్యనొస్తున్న హీరోల కన్నా మీరు చాలా బాగున్నారు. వాళ్ల ముఖాలు చూడలేక చూస్తున్నాం. పొక్కున నవ్వింది. సాయంత్రం వరకు అక్కడే ఉండి బయలుదేరారు ఇద్దరు. మరో 3 నెలల కాలం ముందుకు వెళ్ళింది. అనుకోని విధంగా ఒకరోజు రామకృష్ణకు సత్యభామ కనిపించింది. ఏమండి హీరోగారు, ఈ మధ్య మా ఇంటికి రావడం మానేశారు. మొత్తానికి నన్ను హీరోని చేశారు. చిన్నగా నవ్వాడు. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి సార్. ఎంతకు మీ ప్రశ్న? మీరు నిజంగా యాక్టరేనండి. ఎక్కడి నుంచి రావడం? కాలేజీ నుంచి. అలాగా. మీరు? అడిగింది సత్యభామ. బట్టలు కొందామని. షాపుకు బయలుదేరారా? అవును. ఎందుకు బట్టలు మీకా? నాకేనండి. ఓ చిన్న రిక్వెస్ట్ సార్. రిక్వెస్టా? ఏంటండి? తీరా చెప్పాక కాదనరు కదూ. అనలే, చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే మీ బట్టలు నేను సెలెక్ట్ చేస్తానండి. మీరా? ఇష్టం లేకపోతే వద్దులేండి. అబ్బే, అదేం లేదు, రండి. చాలా సంతోషం. ఇద్దరూ నెమ్మదిగా నడుస్తున్నారు. ఇద్దరి మధ్య మరెలాంటి సంభాషణ సాగలేదు. షాపులోకి వెళ్లారు. సత్యభామ షాప్ అంతా తిరగదవి మరీ కొంది. బిల్లు చెల్లించాడు. నా సెలక్షన్ బాగుందా అండి? చాలా బాగుంది. మీ ముఖం చూస్తే అలా అనిపించడం లేదు సార్. ఎలా అనిపిస్తుందేం? చిన్నగా నవ్వాడు. మీరు మరీ పిసినారు సార్. అలాగా? కాదా మరి, ఇంత కష్టపడి మీకు బట్టలు సెలెక్ట్ చేశాను. కనీసం కాఫీ అయినా ఆఫర్ చేయలేదు. సారీ, రండి వెళదాం. సరదా కన్నా అంతే. అలా కాదు, నాకు ఆకలిగా ఉంది, రండి వెళదాం. ఇద్దరూ హోటల్లోకి నడిచారు. సత్యభామ ఎంత వద్దని వారించినా స్వీటు హాటు తెప్పించాడు. రండి, మిమ్మల్ని బస్ ఎక్కించి వెళతాను. పర్వాలేదు, నేను వెళ్ళగలనండి. ఇది నా బాధ్యత, నడవండి. ఇద్దరూ చిన్నగా నవ్వుకున్నారు. రోజులు ముందుకు పోతున్నాయి. సత్యభామలో చాలా మార్పులు రాసాగాయి. ఆమె మనసులో ఏవేవో ఆలోచనలు. రామకృష్ణను చూడాలని, మాట్లాడాలని ఏదో ఆశ. తను రామకృష్ణను ప్రేమిస్తోందా? ప్రేమిస్తే తప్పేముంది? మరి అతను తనను ఇంకా ఆలోచించలేకపోయింది. ఎలా అనుకున్నా సరే ఈసారి రామకృష్ణ కనిపిస్తే అడిగేయాలి. ఏమని? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదానా? అలా అడిగితే ఏమనుకుంటాడో మొదలైన ఆలోచనలతో సత్యభామకు రాత్రి సరిగ్గా నిద్రపట్టేది కాదు. అనుకోని విధంగా ఓ రోజు రామకృష్ణ కనిపించాడు. నమస్కారమండి. ఓ సత్యభామగారా? పర్వాలేదు, గుర్తించారు. భలేవారే, కాఫీ తాగుదామా? వద్దులేండి. పర్వాలేదు, రండి. నేను హోటల్కి రావాలంటే ఓ చిన్న షరతు. షరతా? ఏంటండి? తీరా చెప్పాక రానుండగా. అనంలే, చెప్పండి. రేపు సాయంత్రం మీరు బీచ్కి రావాలి. నేనా? అవును, మీరే. దేనికి? వచ్చాకే చెప్పేది. మీరు మరీ సస్పెన్స్లో పెడుతున్నారు. ఎంతకు వస్తారా రారా? అతని ముఖంలోకి చూస్తూ అంది. అలాగే వస్తా. మరోరోజు సాయంత్రం అవనే అయింది. రామకృష్ణ మనసులో ఆలోచనలు రేగాయి. బీచ్కి వెళ్లడమా మానడమా? అసలు సత్యభామ ఉద్దేశం ఏమిటి?
తెలుసుకోవడం మంచిదనిపించింది. బీచ్కి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. స్నానం ముగించి బయలుదేరాడు. ఎదురుగా జేకర్. గురువుగారు ఎక్కడికో వేంచేస్తున్నట్లున్నారు. అవును. ఎక్కడికో ఈ దీనుడు తెలుసుకోవచ్చా? అది ఏంటబ్బా మాటలు తడబడుతున్నాయి. ఏం లేదు. ఎక్కడికంటే చెప్పనే లేదు. అదే బీచ్కి. ఇది కళ నిజమా? ఏం లేకపోతే మీరేంటి బీచ్కి వెళ్ళడం ఏమిటి? ఏం వెళ్ళకూడదా? పర్వాలే, అయ్యగారిలో చాలా మార్పు వచ్చింది. కొంపతీసి ఎవరైనా అమ్మాయిని కలుసుకోవడానికి కాదు కదూ? వింటున్న రామకృష్ణ పేదాలు వణికాయి. అబ్బా ఏంటి గొడవంతా? చచ్చా. అయ్యగారికి విసుగొచ్చినట్లుంది, వేం చేయండి. అమ్మయ్య అనుకుని ముందుకు నడిచాడు. పూర్తిగా భానుని కిరణాలు తగ్గలేదు. బీచ్లో జనం అంతగా లేరు. సత్యభామ కళ్ళు రామకృష్ణ కోసం వెతుకుతున్నాయి. అంతలో ఆనందం పొంగి పొర్లింది దూరంగా వస్తున్న రామకృష్ణను చూడగానే. రండి, రారేమో అనుకున్నా. చిన్నగా నవ్వింది. నన్ను రమ్మన్న కారణం చెప్పండి. అబ్బా వచ్చి రాగానే అంత సీరియస్సా? పదండి, అలా పైకెళ్ళి కూర్చుందాం. సత్యభామ వెనక నడవక తప్పలేదు. కూర్చోండి, తను కూర్చుంటూ అంది. విషయం చెప్పండి. చెబుతాను సార్, ముందు కూర్చోండి. కూర్చోక తప్పలేదు. బీచ్ రద్దీగా లేదు. విషయం చెప్పమంటే? చెప్పకపోతే ప్రాణం తీసేలా ఉన్నారు. నాపై మీ అభిప్రాయం? ఆమె నోటి నుండి వెలువడిన మాట వినగానే ఆమె ముఖంలోకి చూశాడు. మీపై నా అభిప్రాయమా? ఏం అడగకూడదా? అని కాదు. మరి చెప్పండి. చాలా మంచివారు. అంతేనా? మీరంటే నాకు చాలా ఇష్టం. మరి నేనంటే మీకు ఇష్టమా? ఈసారి మరీ ఆశ్చర్యపడ్డాడు. మాట్లాడరే. చూడండి సత్యభామ గారు, మీపై ఇష్టమో అభిమానమో ప్రేమో ఏర్పరచుకునే స్థితిలో నేను లేను. నాకు చాలా బాధ్యతలున్నాయి. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండి చదువుకోగలుగుతున్నానంటే నేను నిత్యం పూజించవలసిన దేవత ఒకరున్నారు. ముందు చదువు పూర్తి కావాలి, తర్వాత ఉద్యోగం రావాలి, ఆపై ఆ దేవత ఇష్టంపై నా పెళ్ళి. దూరంగా చూస్తూ అన్నాడు. మీకోసం ఎంతకాలమైనా ఆగలను. ఆగడం అంత మంచిది కాదేమో. ఏం, ఎందుకలా అంటున్నారు? బహుశా చాలా కాలం పడుతుందేమో. నేను కావాలనుకున్న నా దైవం కోసం ఎంతకాలమైనా ఉండగలను. సత్యభామ గారు మీరు మరేం మాట్లాడకండి. స్త్రీ మనసులో ఓ పురుషుడు నిలిచాడంటే ఆమె అతని సొత్తే. అంత సులభంగా అతన్ని మరువలేదు. సత్యభామ గారు, నా మాట పూర్తిగా వినండి. చెప్పండి. కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి కూడా చేసుకోకపోవచ్చునేమో. అందుకే చెబుతున్నాను, మీ జీవితం పాడు చేసుకోకండి. ఆ కారణాలు బహుశా నేను చెప్పలేను. ఒకవేళ మీరు పెళ్లి చేసుకోకపోతే నేను అలాగే ఉండిపోతాను. ఇది నిజం. సత్యభామ గారు మరో మాట వినకుండా వెళ్ళిపోయింది. ఏదో చెప్పరాని బాధతో అలాగే కూర్చుండిపోయాడు రామకృష్ణ. అనుకున్న విధంగానే చదువు ముగిసింది. ఓ ప్రైవేట్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. మొదటి నెల జీతం తీసుకోగానే మంచి పట్టుచీర కొని ఊరికి బయలుదేరాడు. రామకృష్ణ చాలా అందంగా తయారయ్యాడనే చెప్పాలి. తెల్లని తెలుపు, ఉంగరాల జుట్టు, కండలు తిరిగిన శరీరం. ఇంట్లో కాలు పెట్టిన రామకృష్ణను వింతగా చూసింది రాధమ్మ. ఏం అలా చూస్తున్నారు? చిన్నగా నవ్వాడు. మా రామకృష్ణవేనా అని. సందేహం లేదు, ఆ రామకృష్ణే. చిరునవ్వు అలానే నిలిచింది. నా మొదటి నెల జీతంతో చీర కొన్నాను, అందించాడు. చాలా సంతోషం. నేనింతటివాడు కావడానికి కారణమే మీరు. కాళ్లపై చేతులుంచబోయాడు. కృష్ణ, ఏంటిది? వారించింది. భోజనం ముగించి ఏదో పేపర్ తిరగేస్తూ మంచంపై వాలాడు రామకృష్ణ. పని ముగించొచ్చింది రాధమ్మ. కూర్చోండి. జరిగాడు. ఎప్పుడూ లేని కొత్త అందాలు నిండుగా కనిపిస్తున్నాయి రామకృష్ణలో. ఏం అలా చూస్తున్నారు? నా కళ్ళకు కొత్తగా కనిపిస్తున్నావు. నెమ్మదిగా నడుము వాలుస్తూ అంది. కృష్ణ అతనిపై చేయి వేసి ముఖం తన వైపు తిప్పుకుంటూ అంది. చదువు ముగిసింది, ఉద్యోగం వచ్చింది. మరి ఆమె ముఖంలోకి చూశాడు. నేనోటి అడుగుతాను, నిజం చెప్తావా? తప్పకుండా. ఎవరినైనా ప్రేమించావా? ప్రేమ? అదే. అబ్బే, అలాంటిదేం లేదే. సరే, నేను చెప్పినట్లు వింటావా? ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. త్వరగా పెళ్లి చేసుకో. రాధమ్మ నోటి నుంచి వచ్చిన ఆ వార్త వినగానే అదిరిపోయాడు రామకృష్ణ. ఏంటి మీరనేది? ఆశ్చర్యంగా ఉందా? చూడు కృష్ణ, జీవితం చాలా పెద్దది. భవిష్యత్తు చాలా గొప్పగా ఉండాలి. తెలుసో తెలియకో ఓ తప్పు జరిగింది. జీవితాంతం ఆ తప్పుకు కర్తగా నిన్నుండమని నేను ఏనాడు అన్ను. నువ్వు నన్ను మర్చిపోకుండా ఉంటే అదే చాలు. ఈ జీవితానికి తృప్తి చాలు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మాట్లాడవే? లేదు, అలా జరగదు.
ఎలా? నేను పెళ్లి చేసుకోను. తెలుసో తెలియకో ఓ తప్పు జరిగింది. దానికి కర్తగానే ఉండిపోనివ్వండి. నాకు అదే ఆనందం. కృష్ణ, ఆ ఆలోచనే రానివ్వకు. ఒక్కనాటికి అలా నేను ఒప్పుకోను. అలా జరగడానికి వీల్లేదు. నాపై ఎటువంటి గౌరవం ఉన్నా వెంటనే పెళ్లి చేసుకో. నిజంగా మీరు దేవతే. ఆ మాట మాత్రం అనగలిగాడు. కృష్ణ, మరో విషయం చెప్పండి. మనిద్దరికీ ఉన్న సంబంధం మనిద్దరి మధ్య ఉండిపోవాలి. అంటే రేపు పెళ్ళే భార్య వచ్చినా ఆమెకు కూడా తెలియనివ్వకు. అలాగే. అలా కాదు, తెలియనివ్వనని మాటివ్వు. చేయి చాపింది. తెలియనివ్వను. చేతిలో అతని చేయి వేశాడు. కృష్ణ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. కేశవయ్య గారు దీర్ఘాలోచనలో ఉన్నారు. ఆలోచన సత్యభామ పెళ్లి గురించి. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒరే రాజశేఖరం, పెద్ద కొడుకును పిలిచారు. వస్తున్నా. లోపల నుంచే సమాధానం. తాగుతున్న కాఫీ గబగబా నోట్లో పోసుకుని పురుగు వంటి నడకతో వచ్చాడు. పిలిచారా? కూర్చో. ఆ జేకర్ను కూడా పిలువు. అర్థం కాని రాజశేఖరం తమ్ముడిని పిలిచాడు. ఇద్దరూ తండ్రికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. కామేశ్వరి, సత్యభామ లోపల వంటలో మునిగారు. రాజు, రామకృష్ణపై నీ ఉద్దేశం ఏమిట్రా? కేశవయ్య గారి ప్రశ్న విని ఇద్దరు కొడుకులు కాస్త ఆశ్చర్యపడినా తమాయించుకుని, అతనికేం రత్నం లాంటివాడు, అటువంటి వాళ్ళు చాలా అరుదు. నీ ఉద్దేశం? జేకర్ వంక చూశారు. అతనిలాంటి బుద్ధిమంతులు, తెలివిగలవాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. అయినా అతని గురించి నా అభిప్రాయం. ఆగిపోయాడు. కారణముండి అడుగుతున్నాన్రా. కొడుకులిద్దరూ మౌనంగా ఉన్నారు. రామకృష్ణ మనింటికి అల్లుడవడం మీ ఇద్దరికి ఇష్టమేగా? తండ్రి నోటి నుంచి వచ్చిన ఆ మాట వినగానే ఇద్దరికీ సంతోషంతో మాట రాలేదు. మాట్లాడరేమిట్రా? అంతకంటే సంతోషం మాకింకేం లేదు. రాజశేఖరం మాట పూర్తి కానేలేదు. అతనే ఈ ఇంటికి అల్లుడైతే మన సత్య నిజంగా అదృష్టవంతురాలు. జేకర్ సంతోషంగా అన్నాడు. ఏంటో సంతోషం గింతోషం అంటున్నారు, నేను తెలుసుకోవచ్చా? నవ్వుతూ మామగారికి కాఫీ అందిస్తూ అడిగింది కామేశ్వరి. రామ్మ, కాసేపు కూర్చో, నీతోనూ మాట్లాడాలి అన్నారు కేశవయ్య గారు. పర్వాలేదు, చెప్పండి. ఏముందమ్మా, మన సత్య పెళ్లి గురించి. ఆవిడ గారి కోరిక తీరిందిగా, ఇంకేం చేసేద్దాం. దాని గురించేనమ్మా ఆలోచన. మన జేకర్ స్నేహితుడు రామకృష్ణన్ చూసావు కదా, అతడైతే. అబ్బా, ఎంత మంచి మాట అన్నారు. అటువంటి మంచివాణ్ణి, శాంత స్వభావం గలవాణ్ణి నేనింతవరకు చూడలేదు. నిజం చెప్పొద్దు, మన కోపిష్టి సత్యభామతో అతడైతేనే సర్దుకుపోగలడు. అందరికీ నచ్చాడు. చూడమ్మా కామేశ్వరి, కాస్త శాంతంగా చూసి మీ ముద్దుల ఆడపడుచు అభిప్రాయం కూడా కనుక్కో. త్వరలో ముగిద్దాం. అలాగేనండి. కామేశ్వరి వంటగదిలోకి వెళ్లేసరికి లోపల సత్యభామ అన్నం వరుస్తోంది. వదినగారిని చూసి, ఏమండి వదినగారు, పనులన్నీ నాకు వదిలి మీరు పెత్తనాలా? కాఫీ ఇచ్చి రావడానికి ఎంతసేపా? వారిచినన్నం మళ్ళీ పొయ్యి మీద పెడుతూ అంది. చలాయించి తల్లి అధికారం, ఇంకెన్నాళ్లే. అవేం మాటలుదినా? ఓ బుల్లి మరదలా, తమరు త్వరలో బయటకు వెళ్ళబోతున్నారు. ఏంటొదినా హాస్యం? హాస్యం కాదు, నిజం. అంటే ఆ అమ్మాయి గారికి పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి? నాకా? ఆశ్చర్యంగా చూసింది. మరి మొగుడు, ఇద్దరు పిల్లలున్న నాకా? అబ్బా, అర్థమయ్యేలా చెప్పొదినా? అవునమ్మా, నీ పెళ్లి గురించి వారందరి ఆలోచన. అప్పుడే తొందరే ఉందదినా. ఏమ్మా, ఇంకా ఏమైనా? అంటే చదువు, ప్రాక్టీసు వగేరాలున్నాయా? కాస్త కోపంగా చూసింది. అది కాదు వదినా. ఏది కాదు? ఈ ముహూర్తాల్లో నీ పెళ్లి జరిగి తీరవలసిందే. మాట్లాడవేమమ్మా. తల ఉంచుకుని అలాగే కూర్చున్న సత్యభామ తల పైకెత్తి చూసి ఆశ్చర్యపోయింది కామేశ్వరి. సత్య, ఏంటా కన్నీరు? వదినా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. దయచేసి నన్ను అర్థం చేసుకుని నా మనసులోని కోరిక తీర్చాలి. ఎప్పుడూ గంభీరంగా, కోపంగా వాదించే సత్యభామ బేలగా మాట్లాడింది. చెప్పమ్మా. నేను చెప్పమ్మా. అదే వదినా, మన జేకర్ అనే స్నేహితుడు. స్నేహితుడా? ఎవరమ్మా? రామకృష్ణ గారు. పేరు విన్న కామేశ్వరి కాస్త ఆశ్చర్యపడినా అది కనిపించనివ్వకుండా, ఉన్నాడు. ఎందుకో ఆయనంటే నాకు. నీకు? పోవదినా, తెలియనట్లు. సిగ్గుపడింది. అదా విషయం. ఇంతకో రామకృష్ణ గారిని ప్రేమించానంటావు. మరి ఆయనకి విషయం తెలుసా? కామేశ్వరి అంది. తెలుసు. అమ్మ దొంగపిల్ల, మా అందరికీ తెలియకుండానే ఇంత కథ నడిపావన్నమాట. చెవి పట్టి లాగింది. ఇంతకు రామకృష్ణ గారైతే నీకు పెళ్లికేం అభ్యంతరం లేదు, అంతేగా? అవునన్నట్లు తల ఊపింది. నోటితో చెప్పాలి. అవును. సరే అయితే. వదినా మధ్యలోనే అంది. ఏమ్మా,
ఎలాగైనా నువ్వే నాన్నతో అన్నయ్యలతో ఆగిపోయింది. బాగుందమ్మా నీ వరుస. ప్రేమించడం నీ వంతు, సరిచేయడం నా వంతునా? చిలిపిగా నవ్వుతూ అంది. కోపం వచ్చిందా మరదలా? తల పైకెత్తింది. వదినా ప్లీజ్. సరేనమ్మా, ఎలాగైనా ఎంత కష్టపడైనా నీ పెళ్లి రామకృష్ణ గారితో అయ్యేలా చేస్తాను. మరి నాకేమిస్తావు? ఓ పంచేయ్. ఏం చెయ్యాలన్నట్లు చూసింది. పెళ్ళయ్యాక మీ ఆయనతో నాకు మంచి పట్టుచీర కొనిపించు, సరేనా? పిచ్చి మరదలా, అసలు విషయం నీకింకా తెలీదు. ఏంటొదినా అది? ఇంతసేపు నేను నిన్ను ఏడిపించాను. విషయం తెలిస్తే నువ్వు నన్నే ఏడిపిస్తావు. విషయమా? ఏడిపించడమా? అవును తల్లి. చెప్పొదినా. అక్కడ నీకు నిర్ణయిస్తున్న పెళ్ళికొడుకు ఎవరో తెలుసా? ఎవరు? నే చెప్పనమ్మా. ప్లీజ్ వదినా చెప్పు. రామకృష్ణ గారే. నిజంగానా? పచ్చి నిజం. పెద్దగా నవ్వింది. పోవదినా, ఇంతసేపు నన్ను. సిగ్గుల మొగ్గైపోయింది సత్య. వెంటనే గదిలోకి పరిగెత్తింది. ఏయ్, ఎక్కడికి పరుగు? చేయి పట్టాపింది. పోవదినా, నీ ఉడికింపు నాకు సిగ్గేస్తోంది. అబ్బా, అప్పుడే అంత సిగ్గా? రేపు పెళ్లికి కాస్త దాచుకోమ్మా. ఉడికించింది. పోవదినా అంటూ పరిగెత్తింది. అబ్బా, ఇదంతా సిగ్గే. మొత్తానికి మంచి మొగుడిని కొట్టేశావు. నవ్వుకుంటూ కూరలు తరగడం ప్రారంభించింది కామేశ్వరి. ఆ రోజు రాత్రి పడక గదిలో, ఏముండాయ్ కామేశ్వరి గారు, రేపు పని మీద నాన్నగారు నేను బయట ఊరికి వెళ్ళాలి, బట్టలవి సర్దండి. అలాగా శ్రీవారు, ఏ ఊరికండి? అబ్బా, అడిగావు. ఏమండి, అడగకూడదా? అనేగా నా ఫీలింగు. పోనీ ఏం పని మీద వెళుతున్నారో తెలుసుకోవచ్చా అండి? అది మీకు అనవసరమే. ఆయన చాలా బాధతో అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాం. అలాగే సెలవివ్వండి. మా చెల్లెలి గారికి సంబంధం కుదుర్చుకురావడానికి. వరుడెవరండి? పో, ఏం తెలియనట్టే. భార్యను కొట్టబోయాడు. మరేంటండి మీ డ్రామా బుద్ధులు, యాక్టింగు? ఎక్కిరించుకోయ్. ఏనాటికైనా హీరోని కాక మాన్ను. ఇంకెప్పుడు ముసలివాళ్ళయ్యాక? అవునోయ్, ముసలివాళ్ళైతేనే గాని కుర్రవేషాలకు బాగోరట. సరే చాలించండి. మీకో విషయం తెలుసా? ఏంటో అది? మీ ముద్దుల చెల్లెలు సత్యభామ గారు ఒకరిని ప్రేమించారట. ఏంటి నువ్వనేది? అతనిలో కాస్త కంగారు, ముఖంలో కొట్టొచ్చినట్లు మార్పు. భర్త ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వుతూ, ఏం ముఖమలా మారిపోయింది? సరిగ్గా చెప్పవే. అవునండి, సత్య ఎవరినో ప్రేమించిందట. చీపో, మా సత్య ఏమిటి, ప్రేమించడం ఏమిటి? నేను నమ్మను. నమ్మకపోతే పోండి. మధ్యాహ్నం తన కథంతా నాతో చెప్పి కంటతడి పెట్టుకుంది. ఒంటి నిండా దుప్పటి కప్పుకుంది. నిజం చెప్పవే తల్లి. దుప్పట్లాగాడు. నిజమేనండి చెప్పేది. ఇదేంటే మళ్ళీ బంగారం లాంటి భర్త రాబోతున్నాడని సంతోషంలో ఉంటే విచారంగా అన్నాడు. ఏం అలా అంటారు? సత్య కూడా బంగారం లాంటి వాడినే ప్రేమించిందట. భర్త ముక్కు లాగుతూ అంది. ఇంతకు ఆ ప్రేమించిన వాడెవరో చెప్పిందా? చెప్పింది. ఎవరట? కోపంగా అన్నాడు. ఎందుకంత కోపం? సర్లే చెప్పవమ్మా. రామకృష్ణ గారట. రామకృష్ణ? ఏంటి నువ్వనేది? కంగారు పడకండి శ్రీవారు. మీ చెల్లి ఆ రామకృష్ణ గారు ముందే ప్రేమించుకున్నారట. నిజమా? నిజం. ఆశ్చర్యంగా చూస్తున్న భర్త ముక్కు పట్టిలాగుతూ అంది కామేశ్వరి. సత్యభామ పెళ్లి అనుకున్న దానికంటే ఘనంగా రామకృష్ణతో జరిగిపోయింది. తాళి కట్టాక కూడా ఇది కళ నిజమా అనే అంత ఆశ్చర్యపోయింది సత్యభామ. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని మరిచిపోలేని మధుర స్మృతులు, మరుపురాని రాత్రులు మిగులుతాయి తీపి జ్ఞాపకాలుగా. గుండెల్లోని గంపెడు కోరికలు మనసుని చెల్లాచెదురు చేస్తుండగా తొలిరాత్రి గదిలో అడుగుపెట్టింది సత్యభామ. అందాల రాజకుమారుడు ఏదో తీవ్రంగా ఆలోచనలో ఉన్నాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? పాలగ్లాస్ అందిస్తూ అడిగింది సత్యభామ. వచ్చి చాలాసేపయిందా? గ్లాస్ అందుకుంటూ అన్నాడు. లేదు. రా సత్య, కూర్చో. ఇద్దరూ మంచంపై కూర్చున్నారు. సత్య, ఇది మన తొలి రాత్రి. ఎందుకా సందేహం అన్నట్టు చూసింది. బహుశా వ్యక్తులుగా మనిద్దరం కలుసుకోవడం మొదటిసారి కాదు. భార్యాభర్తలుగా ఇది తొలి కలయిక. నా గురించి నువ్వు, నీ గురించి నేను ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలి. వింటున్న సత్యకు కాస్త ఆశ్చర్యం వేసింది. తన స్నేహితుల ద్వారా విన్నది, తను కథల్లో చదివిన దానికి చాలా మార్పు. ఏంటి సత్య ఆలోచన? అబ్బే ఏం లేదు, చెప్పండి. నీకు ముక్కు మీదే కోపమట? ఎవరన్నారు? సత్యభామగారి రూపం. అలాగా? అసలు విషయం చెప్పనేలేదు. సారీ, మరిచిపోయాను. నిండుగా నవ్వింది సత్యభామ. నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను. ఇవాళెంత చదివి ఇలా ఉన్నానంటే నిజంగా నాకే ఆశ్చర్యం. నాకు నానే వాళ్ళెవరూ లేరు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం ఓ దేవత.
ఆమెకు రోజు పూజ చేసిన రుణం తీరదు. ఏమీ అనుకోనంటే పర్వాలేదు చెప్పు. ఆ దేవత ఎవరో తెలుసుకోవచ్చా? ఆ వివరాలు అవసరమైనప్పుడు నేనుగానే చెబుతాను. మరో మాట మాట్లాడే అవకాశం లేకుండా చెప్పేశాడు. చూడు సత్య, ఏదో ఆవేశం కోసమో కోరికలు అణుచుకోవడం కోసమో మనం భార్యాభర్తలం కాకూడదు. ప్రేమతో ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవితం ప్రతి రాత్రి తొలి రాత్రిలా గడపాలన్నది నా ఉద్దేశం. మాట్లాడవేం సత్య? ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంటే చిలిపిగా చూశాడు. తలదించుకుంది. సత్య, మరో ముఖ్య విషయం. చెప్పండి. భర్తగా నేనొకటి అడుగుతాను, అధికారంగా మాత్రం కాదు. తాళి కట్టిన మరుక్షణం నా మీద సర్వాధికారాలు మీకున్నాయి. అధికారంతోనే అడగండి. నువ్వు ప్రాక్టీస్ మానేయాలి. సంతోషంగా భార్యగా నాతో జీవితాన్ని పంచుకుంటే అంతే చాలు. బహుశా నా జీవితం మనకెక్కువే. నువ్వు ఉద్యోగం చేసి సంపాదించవలసిన అవసరం లేదనిపించింది. అందుకే అలా చెప్పాను. మీరేం చెప్పినా శిరసా వహిస్తాను. నిజం. ఒక్కసారిగా ఆమెను తన బాహువుల్లో బంధించాడు. సత్య లతలా పెనవేసుకుపోయింది.